హలో ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియోని చూడండి. మీరు మీ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ కోసం ఎలాంటి వీడియోస్ సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియో చేయడానికి క్యాప్కట్ అప్లికేషన్ యూస్ చేశాను. మీరు ఏ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అన్నా యూస్ చేయొచ్చు. ఈ వీడియో ఎలా చేయాలో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేనైతే క్యాప్కట్లో న్యూ ప్రాజెక్ట్ని తీసుకున్నాను. అందులోకి నాకు కావాల్సిన వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. నేను ముందే ఈ టైప్లో ఒక వీడియో షూట్ చేసుకున్నాను. మీరు కూడా ఇలాంటి వీడియో ఒకటి షూట్ చేసుకుని టైమ్ లైన్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత మీకు ఎక్కడైతే ట్రాన్సిషన్ కావాలో అక్కడ వీడియోని కట్ చేసుకోండి. వీడియోని కట్ చేసుకున్న తర్వాత నాకు ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ని నేను వీడియో పక్కన యాడ్ చేసుకున్నాను. రిమైనింగ్ పార్ట్ని అయితే నేను డిలీట్ చేశాను. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ కావాలంటే కామెంట్స్లో బ్యాక్గ్రౌండ్ అని కామెంట్ చేయండి. తర్వాత మీకు నచ్చిన మ్యూజిక్ క్లిప్ ఏదో ఒకటి తీసుకోండి. ఆ మ్యూజిక్ క్లిప్కి నేను బీట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు గనక క్యాప్కట్ ప్రో ఉంటే బీట్స్ అయితే ఆటో జనరేట్ అయిపోతాయి. తర్వాత నాకు ఎక్కడైతే ట్రాన్సిషన్ కావాలనుకున్నానో అక్కడికి వెళ్ళి నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న గూగుల్ జెమినీ ఆర్ చాట్ జీపీటీతో నేను డిస్క్రిప్షన్లో ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్ని యూస్ చేసి మీరు ఇమేజెస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. నాకైతే ఇమేజెస్ ఇలా జనరేట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్తో అయితే మనకు సంబంధం లేదు. ఇప్పుడు నేను మళ్ళీ టైమ్ లైన్కి వెళ్ళి ఆ ఫస్ట్ క్లిప్కి కొన్ని కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తాను. మనకి నచ్చిన విధంగా ఈ కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కీ ఫ్రేమ్ గ్రాఫ్ కింద ఈజీని అయితే యాడ్ చేశాను. తర్వాత మన ఫస్ట్ క్లిప్ని డూప్లికేట్ చేసి దాన్ని అయితే ఓవర్లే చేయాలి. టైమ్ లైన్లో మీరు గమనిస్తే ఫస్ట్ క్లిప్ని అయితే ఓవర్లే చేసాం. ఓవర్లే చేశాక మనకి నచ్చిన టెక్స్ట్ని యాడ్ చేసుకుని దాని లేయర్ని వెనక్కి మూవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని. ఇది మనకు నచ్చిన ప్రపోర్షన్లో పెట్టుకొని మనకి నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని ఓవర్లే చేస్తున్నాను. ఓవర్లే చేశాక మీరు స్ప్లైస్కి అయితే వెళ్ళి ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేశారంటే మనకి ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అంతా పోయి వైట్ బ్యాక్గ్రౌండ్ మిగులుతుంది. ఇది ఇప్పుడు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నాకు నచ్చిన ఇమేజెస్ని అయితే నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజెస్ని మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాక ఫస్ట్ క్లిప్ మీదకి అయితే ఓవర్లే చేసి ఫస్ట్ క్లిప్కి మ్యాచ్ అయ్యేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక ఆ క్లిప్ని వెనక్కి మూవ్ చేసుకోవాలి. ఒకసారి టైమ్ లైన్ అయితే మీరు క్లియర్గా గమనించండి. నేను ఏమేమి ఎలిమెంట్స్ యూస్ చేశానో మీకు అర్థమవుతుంది. ఒకసారి టైమ్ లైన్ గమనించండి. మీకు ఏమన్నా బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీ యానిమేటెడ్ క్లిప్ వెనకాల ఇప్పుడు ఏదో ఒక టెక్స్ట్ అయితే కావాలి. సో మీరు ఏదో ఒక టెక్స్ట్ ఫాంట్ అయితే తీసుకుని దాన్ని వెనకాల లేయర్లోకి మూవ్ చేసుకోండి. మీకు ఇక్కడ మల్టిపుల్ లేయర్స్ అనేవి కనపడతాయి. టెక్స్ట్ లేయర్ చూసి జాగ్రత్తగా మూవ్ చేసుకోండి. ఇక్కడ బీట్ యొక్క ఎల్లో డాట్స్ ప్రకారం ఎక్కడైతే బీట్ చేంజ్ అవుతుందో నేను అక్కడైతే కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తున్నాను. కీ ఫ్రేమ్ని యాడ్ చేసి మనం మన ఆబ్జెక్ట్ని అయితే పక్కకు మూవ్ చేయొచ్చు. అండ్ సేమ్ అదే పొజిషన్లో సెకండ్ ఆబ్జెక్ట్ మీద కూడా కీ ఫ్రేమ్ యాడ్ చేసి పక్కకు మూవ్ చేయాలి. మీరు ఈ కీ ఫ్రేమ్స్ మధ్యలో గ్రాఫ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్వాడిన్ గ్రాఫ్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇందులో మీరు గ్రాఫ్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీ గ్రాఫ్స్కి బీట్స్ యాడ్ చేసుకుని ఫాస్ట్ అండ్ స్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఫస్ట్ అండ్ సెకండ్ ఓవర్లేక్ కూడా చేయాలి. ఇక్కడ నేనైతే సెకండ్ ఓవర్లేక్ కూడా సేమ్ గ్రాఫ్ అప్లై చేస్తున్నాను. సేమ్ మనం ఓవర్లేకి ఎలా అయితే గ్రాఫ్ అప్లై చేసి కీ ఫ్రేమ్ అప్లై చేసామో సేమ్ అలాగే మనం టెక్స్ట్కి కూడా సేమ్ ఓవర్లే అండ్ సేమ్ గ్రాఫ్ని అప్లై చేయాలి. నేను వీడియోలో క్లియర్గా చూపించాను, దాన్ని ఫాలో అయిపోండి. మీరు ఒకసారి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకున్నాక మీ వీడియో అయితే ఇలా కనపడుతుంది. టెక్స్ట్ లేయర్ అయితే జస్ట్ నేను ఒకటి చేంజ్ చేస్తాను. సో ఇలా కనపడుతుంది మీ వీడియో అయితే. ఇక్కడితో ఆల్మోస్ట్ మన వీడియో అయితే రెడీ అయిపోయినట్టే. జస్ట్ నేను ఇక్కడ ఒక బ్లర్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేశాను. ఇది కంప్లీట్ వీడియో కాకుండా జస్ట్ మన ఆబ్జెక్ట్కి మాత్రమే యాడ్ చేయాలి. అండ్ ఎక్కడైతే ట్రాన్సిషన్ జరుగుతుందో అక్కడ నేను కీ ఫ్రేమ్ యాడ్ చేసి బ్లర్ని అయితే తగ్గిస్తాను. ఇక్కడైతే బ్లర్ని 0 to 100 అయితే యూజ్ చేశాను. బ్లర్ యాడ్ చేసిన తర్వాత వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫైనల్గా ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోకి షేక్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత వీడియో అయితే ఇలా ఉంటుంది. మీకు ఎక్కడైతే బీట్స్ ఉన్నాయో అక్కడ కూడా మీరు చిన్న చిన్న షేక్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.